హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో మనము మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ అయితే వింటున్నాం. కళ్యాణ్ జ్యువెలర్సే కానీ, మోతీలాలే కానీ, క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఒకసారి వాటి గురించి. అంటే మార్కెట్ పడ్డప్పుడల్లా ఎమోషనల్గా డిస్టర్బ్ అవి మ్యూచువల్ ఫండ్ సేఫ్టీ కాదు అలా ఇలా అంటాం, లేదా మ్యూచువల్ ఫండ్ బాగా రిటర్న్స్ వచ్చినప్పుడు దట్ గ్రేట్ మ్యూచువల్ ఫండ్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ వస్తుంది అనుకోవటం, ఇవన్నీ టెంపరీ ఎమోషనల్ ఫీలింగ్స్ అండి. బేసికల్గా ఏంటంటే ఏ ఇండస్ట్రీలో అయినా సరే అప్ అండ్ డౌన్స్ ఇది మామూలు విషయం. ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలరీకి వచ్చేసరికల్లా షార్ట్ టర్మ్లో ఆ స్టాక్ మోర్ దెన్ 38% డౌన్ అవటం. రెండోది మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు పర్టికులర్గా మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు ఎక్కువ అలొకేషన్ చేశారు. వాళ్ళు అన్ని రకాల ఫండ్స్లో చేయటం ద్వారా అవి బాగా 35-80% పడేసరికల్లా అన్ని రకాల మోతిలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా వితిన్ 1 monthలోనే ఆల్మోస్ట్ 10-15% డ్రాప్ అయిందనమాట. ఎందుకు అంత డ్రాప్ అయిందంటే వాళ్ళు కాన్సన్ట్రేటెడ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. యూజువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఫుల్లీ డైవర్సిఫైడ్ స్ట్రాటజీ వాడతారు. వాళ్ళు ఏంటంటే 100 నుంచి 200 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఈచ్ వన్కి 1-2% కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు. బ్యాడ్ థింగ్ ఏంటంటే అలా చేసినప్పుడు అలొకేషన్ తక్కువ ఉంది కాబట్టి స్టాక్ బాగా మూవ్ అయినా పెద్దగా మనకి ఏం రావు రిటర్న్స్. ఓకే, గుడ్ థింగ్ ఏంటంటే ఇలాంటి బ్యాడ్ మార్కెట్లు ఏంటంటే టూ మచ్ పడవు, ఎందుకంటే మనం తక్కువ అలొకేట్ చేసాం కాబట్టి తక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకని దాంట్లో గుడ్ ఉంది బ్యాడ్ ఉంది ఆ స్ట్రాటజీలో. మోతిలాల్ ఓస్వాల్ వాడేది ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. అంటే వాళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం కూడా 25-30 స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే అందులో కూడా టాప్ 10లోనే 70-80% పెట్టేస్తారు. అంటే ఒక్కొక్క స్టాక్లో 7% నుంచి 10% దాకా పెడతారు. న్యాచురల్ ఆ స్టాక్స్కి పాజిటివ్ ఉందనుకోండి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. యాక్చువల్లీ లాస్ట్ 1 yearలో మోతిలాల్ నెంబర్ 1 ఉంది అన్ని సెగ్మెంట్స్లో. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది కాన్సన్ట్రేటెడ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఇప్పుడు అదే దెబ్బ కొట్టింది అనమాట. మార్కెట్ పట్ట స్టార్ట్ అవుతుంది. పర్టికులర్గా ఈ కళ్యాణ్ జ్యువెలరీస్ టూ మచ్గా డ్రాప్ అయ్యడం వల్ల అన్ని రకాల మోతిలాల్ ఓస్వాల్ అన్నీ డ్రాప్ అయినాయి అనమాట. బట్ అది ఓవరాల్ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అప్ అండ్ డౌన్ జరుగుతూనే ఉంటుంది. ఇదే విషయం క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో లాస్ట్ ఇయర్ వరకు అది లాస్ట్ 3 years నెంబర్ 1లో వచ్చింది. రిలయన్స్లో అండ్ జియో ఫినాన్స్లో వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. అవి రెండు అండర్ పర్ఫార్మ్ చేసేసరికల్లా అన్ని ఫండ్స్ అన్ని డ్రాప్ అయిపోయినాయి. దాని మీనింగ్ ఏంటంటే సర్టన్ కండిషన్స్లో సర్టన్ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి, సర్టన్ కండిషన్లో అది వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ కాలేదు కానీ నువ్వు బ్లేమ్ చేయలేవు. అది లాంగ్ టర్మ్లో ఇట్స్ ఓకే అనమాట అది. అందుకని వెరీ షార్ట్ టర్మ్లో పడినంత మాత్రాన ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనో లేకపోతే పర్ఫార్మెన్స్ బాగాలేదని అంట అలా కాదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే స్టిల్ గుడ్. ఓకే, ఇప్పటికీ మోతిలాల్ ఓస్వాల్ ఆల్మోస్ట్ ఆల్ టాప్లో ఉన్నారు అన్ని రకాల కేటగిరీలో. ఇంకా క్వాంట్ అంటే వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ అప్పుడు సెబీ బయట సెటిల్ చేసుకున్నారు అనమాట. అంటే ఫ్రంట్ ట్రేడింగ్ కేసు నడుస్తుంది కదా, అదేంటంటే కోర్టు బయట సెబీతో సెటిల్ చేసుకున్నారు వాళ్ళు. అండ్ అవి కార్పొరేట్ గవర్నెన్స్కి అంత మంచిదేం కాదు, బట్ అది మామూలు విషయం. అప్పుడప్పుడు మ్యూచువల్ ఫండ్ కూడా జరిగింది. కంపెనీలో జరిగితేనేమో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాం, అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో దాన్ని అండ్ ఫ్రంట్ రన్నింగ్ అంటారనమాట. ఆ కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్నప్పుడు అలాంటి ఎప్పుడు బ్యాడ్ మంచి ఏం కాదు. బట్ అట్ దట్ సేమ్ టైంలో మ్యూచువల్ ఫండ్స్లో మన పర్ఫార్మెన్స్ డస్ మ్యాటర్ కాబట్టి అవే చూసుకుంటాం కానీ మిగతా అంతగా పట్టించుకోమన్నమాట. అంటే మ్యూచువల్ ఫండ్స్లో మామూలుగా ఇన్వెస్టింగ్ చేయడం అనేది ఎంతవరకు సేఫ్ అంటే సార్? సేఫ్ అనే బదులు ఈక్విటీ మార్కెట్ ఎప్పుడు కూడా రిస్క్ అసెట్ బై డిఫాల్ట్. ఎక్కువ రిటర్న్స్ వచ్చిందనే కానీ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మల్టీ అసెట్లో పెట్టారనుకోండి రిస్క్ మినిమైజ్ అవుద్ది, బట్ రిటర్న్స్ కూడా మినిమైజ్ అవుతుంది. అందుకని మీరు ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్కి ఎలా సూట్ అవుతుంది చూసి మనం ఇన్వెస్ట్ చేయాలి తప్ప సేఫ్టీ అనే పదం ఈక్విటీలో వాడకూడదు మనం. ఇట్స్ రిస్కీ, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో హిస్టారికల్ రిటర్న్స్తో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ వస్తాయి కాబట్టి మనం దగ్గర ఫోకస్ చేస్తాం అంతే. బట్ మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ అనుకున్నప్పుడు స్టాక్స్ ఇంకా రిస్క్ కదా నాలెడ్జ్ లేకుండా. అందుకని డెఫినెట్గా స్టాక్స్తో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా మోర్ కంఫర్ట్ అండ్ మోర్ వెల్త్ క్రియేషన్కి వెల్త్ గ్రోకి మేనేజ్ చేయడం ఈజీ అనమాట ఇండివిజువల్ స్టాక్స్తో పోల్చుకుంటే. ఎందుకంటే స్టాక్స్ సింగిల్ డేకి 10% కూడా పడతాయి ఏదో ఒక న్యూస్ తోటి. మ్యూచువల్ ఫండ్స్ చాలా రేర్ అంతగా పట్టడం అనేది. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మంచి రిటర్న్స్ రావాలంటే డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ది బెస్ట్ అంటారు. బెస్ట్ అనే బదులు మనకున్న రిసోర్సెస్ని బట్టేసేసి డైరెక్ట్గా స్టాక్ పికింగ్ చేసి వాటిని ట్రాక్ చేసే బదులు ఎక్స్పర్ట్స్కి అప్ చేయడం బెటర్ కదా. ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు మనం పెయిన్గా ఫీల్ అవుతాం అన్నది, కానీ లాంగ్ టర్మ్లో అన్ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందు పోతూ ఉంటాయి. మనం ఇప్పుడు 2025లో స్టార్టింగ్లోనే కదా అలా అంటున్నాం, 26లో ఇలా డిస్కషన్ చేసుకుంటున్నాం అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హై అండ్ మ్యూచువల్ ఫండ్లో బాగా వచ్చింది 25 ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకని షార్ట్ టర్మ్లో ఏమైనా జరగచ్చు, బట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అవుద్ది. హిస్టరీ అది చెప్తుంది. అంటే సేఫ్ అనేది మాత్రం చూడొద్దు. ఈక్విటీలో సేఫ్ అనే పదం వాడకూడదు యాక్చువల్గా, ఎందుకంటే ఇవాళ ఎంటర్ప్రినర్ అండ్ ఈ కంపెనీలో వాటాలు తీసుకుంటున్నారు, తెలిసే తీసుకుంటున్నారు కదా. అందుకని కంపెనీ ఎలా షేక్అవుట్ అయితే మీరు కూడా అలా షేక్అవుట్ అవుతారు. అందుకని మీకు వెల్త్ క్రియేషన్, వెల్త్ మెయింటెనెన్స్, వెల్త్ ప్రొడక్షన్ ఎగ్జాక్ట్లీ ఏటి మీద ఫోకస్ చేస్తున్నారు క్లారిటీ ఉంటే దాని దగ్గర ఉన్నట్టు పిక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.
హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్‌లో ఆఫ్‌లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్‌లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్‌పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్‌ని స్టాక్ మార్కెట్‌లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్‌లైన్‌లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్‌లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్‌లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి పింగ్ చేసి సీట్ రిజర్వ్ చేసుకోండి. థాంక్ యూ.